హాయ్ వెల్కమ్ టు ఐఈటీ. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ చూడొచ్చా లేదనేది ఈ వీడియోలో చూద్దాం. వరుణ్ తేజ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేయడంలో ముందుంటాడు. కానీ ఫ్యూ ఫిలిమ్స్ అనేవి చాలా నిరాశని అండ్ లాసెస్ని ఇచ్చాయి. సో ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీతో మళ్ళీ ఇంకో ఎక్స్పెరిమెంటల్ ఫిలింతో వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఎఫెక్ట్స్ని గుర్తించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దాంతో మేము ఇంకా ఎన్నో రివ్యూస్ని మీ ముందుకు తెస్తాం. సో ఇక లేట్ వద్దు, మూవీ ఎలా ఉందో చూద్దాం. సో నాకైతే నచ్చింది బాస్. అంటే నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్తో అయితే సినిమాను చూడలేదు, అందుకేనేమో తెలియదు, కానీ కొన్ని ఎలిమెంట్స్ అయితే నన్ను బాగా ఎగ్జైట్ చేశాయి. ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా టెర్రర్ అటాక్స్ నుంచి ఇండియాని సేవ్ చేస్తారు అనే పాయింట్ని బాగా తీశారు. ఎస్, అక్కడక్కడ నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ డెప్త్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. స్టోరీ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్రదేవ్ అంటే వరుణ్ తేజ్ వింగ్ కమాండర్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. అతను సాహసాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇందువల్ల అతని కెరియర్లో చాలా రిమార్క్స్ ఉంటాయి. అయితే ఒక ప్రాజెక్ట్ టెస్ట్లో భాగంగా చేసిన టెస్ట్లో అతను చావు దగ్గర దాకా వెళ్ళి వస్తాడు. అయితే ఎందుకు అర్జున్ పాకిస్తాన్పై అటాక్ చేయాలనుకుంటాడు, ఏ రీజన్స్ వల్ల అర్జున్ పాకిస్తాన్ పై అటాక్ చేయాలని ఫిక్స్ అవుతాడు, మరి అర్జున్ అనుకున్నది చేశాడా లేదా అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ బాగా చేశాడు అనడం కన్నా ఈ రోల్ అతనికి పర్ఫెక్ట్గా సూట్ అయింది. వరుణ్ తేజ్ మంచి సినిమా ఇవ్వాలని చాలా ప్రయత్నించాడు. అండ్ కమింగ్ టు మానుషి చిల్లర్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసింది. కొన్ని సీన్లో అయితే వరుణ్ తేజ్ని డామినేట్ చేసింది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇండియాని సేవ్ చేయడానికి ఎలా కష్టపడతారో క్లియర్గా చూపించారు ఈ సినిమాలో. మిక్కీ జే మేయర్ మంచి బీజిఎంని అయితే ఇచ్చాడు. విఎఫ్ఎక్స్ అయితే బాగుంది. జస్ట్ 40 crores ఇలాంటి ప్రొడక్ట్ తీయడం అంటే మామూలు విషయం కాదు. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే లవ్ ట్రాక్ పెట్టారు, అది మాత్రం నాకు నచ్చలేదు. సినిమాని ఇంకా బాగా ఎడిటర్ కట్ చేసి ఉండొచ్చు. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ మెయిన్ పాయింట్ని, యాక్షన్ సీక్వెన్సెస్ని బాగా తీసిన మన ఆడియన్స్ పల్స్ని అయితే క్యాచ్ చేయలేకపోయారు. నవదీప్ రోల్కి అయితే అసలు ఇంపార్టెన్సే లేదు. సో ఫైనల్గా సినిమాలో మంచి పాయింట్ తీసుకొని బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు. అది కొన్ని సీన్స్లో బాగా వర్కౌట్ అయింది అండ్ కొన్ని సీన్స్లో మిస్ఫైర్ అయింది కూడా. కానీ వరుణ్ తేజ్ మంచి ప్రొడక్ట్ ఇవ్వాలని చాలా ట్రై చేశాడు. సో ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ని మన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. అండ్ దట్స్ ఇట్ దిస్ వీడియో. ఇంకా ఎన్నో రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వద్దంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.